టు నల్లా న్యూస్ ఛానల్. చేవెళ్ల పార్లమెంటు టికెట్ మళ్లీ రంజిత్ రెడ్డికి. స్థానిక పార్లమెంటు ప్రజాప్రతినిధులు నాయకులను సమన్వయం చేసుకుంటూ మరోసారి భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్ సూచన. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశం హాజరైన మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపుడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కె మహేష్ రెడ్డి, మెత్కు ఆనంద్ తదితరులు ఉన్నారు. చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేస్తాం. అంటే రాష్ట్రంలో